వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులోని లేడీ సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్ట్ తయారు చేస్తున్నట్లుగా సమాచారం. అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులో లేని సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 3 జాబితాలు ప్రకటించి అధికార వైసీపీ పార్టీ జోరు మీద ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా అందుకు ధీటుగా దాదాపు 23 మంది పార్టీ ఇన్ఛార్జీలను తొలి జాబితాగా ప్రకటించనుంది. అయితే సంక్రాంతికి ఈ జాబితా విడుదల చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కనుమ రోజున ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా సంక్రాంతికి తొలి జాబితా ఉంటుంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 1 నుంచి 2 సీట్లు ఆశిస్తోంది. అయితే ఇప్పటికే ఒక అవగాహన, తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే ఒక అవగాహన వచ్చాయి. ఏ సీట్లు అయితే జనసేనకి వెళ్తాయో ఆ సీట్లు మినహా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వివాదాలు లేని అన్ని సామాజిక వర్గాలకు కలిపి ఒక తొలి జాబితాను రూపొందించారు. ఆ తొలి జాబితాలో కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా సీట్లు ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాలను ఎంపిక చేసి ఆ తొలి జాబితాను కనుమ రోజు ప్రకటించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రేపు భోగి రోజున తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా భోగి మంటలు వేసి భోగి మంటల్లో రాజధాని జీవోలు, అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక జీవోలు అలాంటివి వాటిని భోగి మంటల్లో వేసి తగలబెట్టడం ఆనవాయితీగా వస్తోంది కొంతకాలంగా. అయితే ఈ భోగి రోజు కూడా అటువంటి జనసేన తెలుగుదేశం సంయుక్తంగా భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఈ రకమైన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను కూడా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కిరణ్మయి. రైట్ తిలక్, థాంక్యూ.
అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తూ ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులో లేని సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులో లేని సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులో లేని సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, కనుమ రోజున టీడీపీ తొలి జాబితా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 23 మంది అభ్యర్థులతో కూడిన జాబితా అన్నట్టు తెలుస్తుంది. ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది, డీటెయిల్స్ ఇవ్వండి. ఇటు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 3 జాబితాలు అయితే విడుదల చేసింది. అలాగే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా టీడీపీ మాత్రం ఒక్క సీటు కూడా కేటాయించినట్టుగా చెప్పలేదు. అయితే వాస్తవానికి 16వ తారీఖున కేటాయిస్తారంటే కూడా గతంలోంచి కూడా ప్రకటిస్తారంటే కూడా గతంలోంచి కూడా ఒక వార్త అయితే వినిపిస్తోంది. ఇది ఈ నేపథ్యంలోనే ఏదైతే కనుమ రోజు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రజల తెలుగింటి లోగులు చేసుకునేటువంటి అతిపెద్ద పండుగ సంక్రాంతి కనుమనగానే గోమాతలకు పూజ చేసుకుని అనంతరం ఏదైతే మంచి మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారో ఆ సమయాన్నే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోనున్నారు. ఇదే క్రమంలో గోపూజ అయిన తర్వాత అదే రోజు 23 మంది
సభ్యులతో కూడినటువంటి మొదటి జాబితాను విడుదల చేయడానికి ఆయన అయితే ఇప్పటికే అన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఇప్పటికే ఒక జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎటువంటి వివాదాలకు తావులేనటువంటి ఫస్ట్ జాబితాని ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అలాగే రెండవ జాబితాలో అటు జనసేనకు సంబంధించినటువంటి సీట్లు కూడా కొన్ని జనసేన అభ్యర్థులు కూడా ఉండబోతున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే 19వ తారీఖున విడుదల చేయబోయే 16వ తారీఖున విడుదల చేయబోయేటువంటి ఈ 23 మంది సభ్యులకు సంబంధించి ఇంకా గోప్యత అనేది కొనసాగుతుంది. అయితే ఈసారి టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే టీడీపీలోకి వైసీపీ నుంచి ఇటీవల వచ్చినటువంటి నేతలు కూడా భారీగా ఉన్నారు కాబట్టి వారందరి పేర్లు ఇప్పుడు ఇందులో ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా ప్రస్తుతం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. ఇప్పటికే అటు టీడీపీ గూటికి పలువురు చేరుతున్న నేపథ్యంలో కొంతమంది ఆ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీకి వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క సీట్ల కేటాయింపు మాత్రం టీడీపీకి ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉండబోతుంది అనేటువంటి ఒక వార్తతోటి ఇప్పుడు టీడీపీ స్పీడ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు అలాగే అటు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కూర్చుని ఎటువంటి వివాదాలకు తావులేనటువంటి జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో మరలా ఏదైతే ఈ జాబితా తయారీలో అటు జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జోక్యం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే వీరు నలుగురు కూడా సూచించినటువంటి అభ్యర్థులను అలాగే ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలు తావలేకుండా అంటే ముందుగా ఎవరైతే కొంతమంది సీట్ ఆశిస్తున్నారో వారందరినీ కూడా ముందుగానే కొంతమందిని బొజ్జగించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే వైసీఆర్సీపీలో చేసినటువంటి ఈ యొక్క ఏదైతే అసంతృప్తులు బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందో అది టీడీపీలో లేకుండా చూసుకునేందుకు మాత్రం ఇప్పుడు పక్కా పథకం ప్రకారం అయితే టీడీపీ ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. కిరణ్ భాయ్, అయితే ఏడుకొండలు వైసీపీలో భంగపడిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టికెట్ ఆశించి వాళ్ళకి ఈ లిస్ట్ లో ఛాన్స్ ఉండే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికైతే ఈ లిస్ట్ లో అది వారికి స్థానం ఉందా లేదని తెలియదు. కానీ ప్రస్తుతానికి ఏదైతే ముందుగా టీడీపీని అలాగే జనసేనను అంటబట్టుకుని ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను అయితే మాత్రం ముందుగా వారిని సంతృప్తి పరిచిన తర్వాత జాబితాలో వీరందరి పేర్లు ఉండేటట్లుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారో వారందరికీ సీట్లు ఇస్తామని గ్యారంటీ లేదు. కానీ ఎవరైతే ప్రజాదరణ పొంది అటు పార్టీకి వ్యతిరేకమయ్యి వచ్చారో అటువంటి వారికి ఖచ్చితంగా మేము అవకాశం ఇస్తాము, ఖచ్చితంగా ప్రజాదరణ కూడా చూస్తాము అని చెప్పారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏవైతే ఆ యొక్క సర్వే ప్రకారం తనకు సొంత సర్వే చేస్తానని అది పక్కనున్న వ్యక్తి కూడా తెలియకుండా సర్వే నిర్వహిస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించారు. అయితే అటువంటి సర్వే ద్వారా ఆయనకు వచ్చినటువంటి ఓటు శాతాన్ని బట్టి ఎవరికైతే ఏడుకొండలు మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి ఇప్పుడు కనుమ రోజునైతే టీడీపీ మొదటి జాబితా అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 23 మంది అభ్యర్థులతో లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? మొదట మీకు మన బీఆర్కే ఛానల్ వారికి తెలుగుదేశం ప్రజలు మొదటి నమస్కారాలు. తెలుగుదేశం జనసేన బ్లాక్ బాస్టర్ మూవీ 2024 ప్రారంభం అయిపోయింది. బాక్సులు బద్దలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ సందర్భంగా 60 మంది ఎమ్మెల్యేలని లిస్టు రిలీజ్ చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో 175 సీట్లకి అభ్యర్థులు ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయిపోయినాయి. దశల వారీగా రిలీజ్ చేయబోతున్నాం. గారు ఆల్రెడీ దీని మీద పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి కసరత్తు అంతా అయిపోయింది. టోటల్ గా గెలుపు గుర్రాలు ఫైనల్ అయ్యాయి. రిలీజ్ చేయడం కోసం ఏంటంటే ప్రధానంగా కుల మత ప్రాంతీయ అన్ని రకాల సమతుల్యత మెయింటైన్ చేయడం కోసం, అలాగే ఏదైతే మా యువ నాయకుడు మా అధినేత లోకేష్ గారు ఇచ్చినట్టు హామీ 40% యువకులకు ఇవ్వాలని, వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలని అది యొక్క అంశం కూడా పరిగణలో తీసుకొని ఇస్తున్నాం. ఈసారి చాలా మంది కొత్త వాళ్లే కనబడతారు. అయితే యువరక్తంలో నిండిన ఊరూతలొగించే జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తా ఉంది. తద్వారా రాష్ట్రం దివాలా తీసిపోయిన రాష్ట్రాన్ని వాళ్ళందరూ యువరక్తంతో మరింత ముందు దూసుకెళ్లి అభివృద్ధి చేయడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. పండగ సంబరాలు అయిపోయిన తర్వాత 10%
60 మంది లిస్టు అయితే తయారైపోయింది. చిత్తూరు జిల్లా నుంచి ఆల్మోస్ట్ విశాఖపట్నం వరకు ఒక్కొక్క జిల్లాకి సరాసరి 2-3 నియోజకవర్గాలు ఫైనలైజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ జనసేన వారు కూడా ఒక లిస్టు ఇద్దరి మధ్యలో కుదిరి ఒక లిస్టు వాళ్ళు కూడా ఫైనలైజ్ చేసుకున్నారు. టోటల్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈసారి అన్నిటికీ సిద్ధమైపోయాం. మా తెలుగుదేశం పార్టీ వ్యూహేతుగాళ్ళని కూడా కింది స్థాయిలో సమన్వయ కమిటీ మీటింగ్లు, మండల మీటింగ్లు, అలాగే పార్టీ సభ్యత్వం మొత్తం కూడా వ్యూహ యుద్ధానికి సన్నద్ధం అయిపోయినాం. సో ఏవైతే 6 సూపర్ 6 హామీలు ఉన్నాయో, అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో పండగ రిలీజ్ అయిపోతున్నాం. అవి కూడా కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ దుర్మార్గం, ఈ నీచమైన గవర్నమెంట్, ప్రజల్ని అప్పులు పాలు చేసిన గవర్నమెంట్, రాక్షస పరిపాలన చేసిన గవర్నమెంట్ దించే పోరాటం ఆగదు. కొత్తగా వస్తున్న అభ్యర్థులు కొత్త ప్రభుత్వంలో అద్భుత విజయాలతో 30 ఏళ్లు ఎన్నికలిపిన ఆంధ్రప్రదేశ్ ని పోలవరం, ప్రత్యేక హోదా, అలాగే అమరావతి, వెనుకబడిన జిల్లాలకి సహాయం, నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ హామీలన్నీ కూడా పరిగణలో తీసుకొని మేము తెలుగుదేశం పార్టీ జనసేన ముందు ప్రమాణమైన తండ్రి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లడానికి అన్ని రకాల ఏర్పాట్లు మొదలైపోయినాయి. దీనికి తగ్గట్టుగా వ్యూహ ఎత్తుగాళ్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. వారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, అలాగే బూత్ ఇన్ఛార్జీలు కానీ, ఏజెంట్లు కానీ, ఎన్నికల లిస్ట్ లో ఉన్నటువంటి దొంగ ఓట్లు తీసేయడంలో కానీ అన్ని రకాలుగా మేము సిద్ధమైపోయాం. పూర్తి స్థాయిలో రేపు సైకిల్ గ్లాస్ హవా పెద్ద ఎత్తున మోగుతా ఉంది. హలో ఏపీ, బై బై వైసీపీ అనే సిచ్యువేషన్ లో ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ స్విచ్ అయిపోయింది. జగనన్న ఫ్యాన్స్ అప్ అయిపోయాడు. పార్టీ ఎమ్మెల్యేలు టేకప్ అవుతున్నారు. పార్టీ ప్యాకప్ అవుతా ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రజలకు అర్థమైపోయింది. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, జగన్ గారు బటన్ నొక్కేది కాదు, ఇప్పుడు ప్రజలు బటన్ నొక్కుతున్నారు. ఖచ్చితంగా ఈ 100% రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చి, అధికారాన్ని మార్చి రేపు ప్రజాతంత్ర ప్రజలు కోరుకునే ప్రభుత్వం రేపు అధికారులు అవడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి 100% రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలతో రాబోయే ప్రభుత్వం మొత్తం అభివృద్ధి దిశగా, సంక్షేమ దిశగా ముందుకెళ్తున్నాం. అప్పులు చేసి సంక్షేమాలు చేసి రాష్ట్రాన్ని బిచ్చగాలు చేసిన ఈ ప్రభుత్వం మీ అభివృద్ధి చేసి సంక్షేమాన్ని కొనసాగించి రాష్ట్ర అభివృద్ధిని, రాజధానిని, పోలవరాన్ని, రైతుల్ని, మహిళల్ని బాబు షూరిటీతో, భవిష్యత్ గ్యారంటీతో తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు పోతామని ఘంటాపథంగా చెప్పగలం. రాబోయే క్యాండిడేట్లందరూ కూడా అంకిత భావంతో ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వ ఎమ్మెల్యేలను తరిమికొట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని తెచ్చడానికి అన్ని హంగులతో యుద్ధానికి సిద్ధమయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం కావాలన్నారు, యుద్ధం ఇస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. జరగబోయే ఎన్నికల్లో 175 సక్సెస్ఫుల్ గా ఈ 2 పార్టీలతో కైవసం చేసుకుపోతున్నామని మేము ధైర్యంగా, జోష్తో, ఆత్మవిశ్వాసంతో ప్రజాతంత్ర ప్రభుత్వంగా ప్రజల సహకారంతో ఈ సంక్రాంతి సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. ప్రజలకి ధైర్యం చెప్తున్నాం. ఈ దుర్మార్గ ప్రభుత్వం చేస్తామని పూర్తి స్థాయిలో నమ్మకంతో ముందుకెళ్తున్నాం. అమ్మా శ్రీనివాస్ చౌదరి గారు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుమ రోజున 23 అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. 23 మంది అభ్యర్థులే ఉంటారా, లేదంటే సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా? అమ్మా ఫస్ట్ దఫ 60 మంది చెప్పాను. అదే లిస్ట్ కూడా వచ్చేసి నాకు కూడా ఉంది నా చేతిలో. 60 మందిని రిలీజ్ చేస్తారు బాబు గారు. 60 మంది ఫైనలైజ్ అయిపోయారు. దీంట్లో కుల, మత, ప్రాంతీయ, యువరక్తాన్ని నింపాం. అది నేను బయట చెప్పడానికి లేదు, అది కూడా ఎక్కడానికి కూడా మా బాబు గారే, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, ఎన్నికల వ్యూహ కమిటీ, వాళ్ళే అనౌన్స్ చేస్తారు. 60 మంది మొదటి దశలో ఇవ్వబోతున్నాం అనేది మాకున్న పార్టీ యంత్రాంగానికి ఉన్న సమాచారం. ఈ ప్రకారం పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ ఏవైతే అనౌన్స్ చేయబోతున్నారో ఆ ప్రాంతాల్లో మీటింగ్లు జరుగుతున్నాయి. దానికి అన్ని రకాల సిద్ధం అవుతున్నారు. పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల తర్వాత కనుమ పండుగ రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన ఫైట్ చేసే కొత్త యువ నాయకులతో 2 పార్టీలు ముందుకు వస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు మీరు జైలు, బెయిల్ కి, అవతలకి మీ లోటస్ పార్టీ మధ్య కొట్టాడుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీ ఎమ్మెల్యేలందరూ కూడా 80 మందిని మీరు మారుస్తున్నారు. మీరు మారాల్సింది వచ్చి మారుస్తున్నారు. ఇది అన్యాయమని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఇతర పార్టీ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా వేరే పార్టీ జాయిన్ అవుతున్న విషయాన్ని ప్రజలు, మీడియాలో చూస్తున్నాం మనం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్ పని అయిపోయింది. ఫ్యాన్ ఇంకా తిరగదు, కరెంట్ ఆగిపోయింది. కాబట్టి రాష్ట్రంలో రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, మద్దతు తెలియజేస్తారు. రేపు పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మేము చేస్తున్న కసరత్తు, మా అభ్యర్థులు విజయానికి కట్టుబడి పనిచేస్తారని నమ్మకం మాకుంది. కాబట్టి మొదటి దశలోనే 60 మంది ఎమ్మెల్యేలు రిలీజ్ చేయాలని బాబు గారు ధైర్యంగా లిస్టు మొదలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నామమ్మా. ఇది ఖచ్చితంగా ఈ జాబితా కనుగొమ్మా.
శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ 2019లో పోటీ చేసినటువంటి అభ్యర్థులను అయితే మారుస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా అలానే మార్చే అవకాశం ఉంటుందా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా కంటిన్యూ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందా? అమ్మ 175 సీట్లలో 40% యువతకి అనుమానం అక్కర్లేదు. అదేవిధంగా బీసీలకి, కాపులకి, ఎస్టీ ఎస్సీలకి సంస్థానం ఏవైతే రిజర్వేషన్ ప్రకారం ఉన్నాయో వాళ్ళకి అన్ని స్థానాలు ఇస్తున్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ నియోజకవర్గాల్లో ఎస్టీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో ఎక్కడ యువకులు పెట్టాలో ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయింది. రిలీజ్ మాత్రం దశల వారీగా చేయాలనుకున్నాం. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవకాశాలు లేకుండా ఆల్రెడీ గౌరవం ఉన్న మా మాజీ పథకాల నుంచి పనిచేయ రామారావు గారి గురించి పనిచేసిన నాయకులందరూ కూడా తగిన గౌరవం ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గౌరవం ఉంటుంది. ఎవరిని మేము జగన్మోహన్ రెడ్డి లాగా ట్రాన్స్ఫర్లు చేయము. ప్రజాతంత్ర ప్రభుత్వంలో ప్రతినిధుల్ని మేము కించపరిచయం. వాళ్ళకి తగిన గౌరవం, సముచిత స్థానం ఉంటుంది. అలాగే మా పొత్తు ధర్మాన్ని కూడా విస్మరించాం. ఎందుకంటే మా పార్టీతో జనసేన బేషరతుగా ఎటువంటి పొత్తు పెట్టుకునింది పోతున్నాం. టోటల్ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బ్లాక్ బాస్టర్ మూవీ 24 స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమందరం కూడా దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కాబట్టి పాత వాళ్ళకి, అనుభవైన వాళ్ళకి, పార్టీలో సీనియర్లకి సముచిత స్థానం ఇచ్చి వాళ్ళకి మంచి పొజిషన్ ఇస్తాం. సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కూడా మార్చే అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా ఉంటాయని అనుకుంటున్నాను. కొంతమంది కొంతమంది కాలగమనంలో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లల లేదా ఎవరనేది పార్టీ చెప్తుంది. నిర్ణయానికి మేము జనసేన పార్టీ నేతల అధికారుల నిర్ణయానికి కట్టుబడి కృషి చేస్తామని 100% హామీ ఇస్తామమ్మా. శ్రీనివాస్ చౌదరి గారు, కేసీఆర్ లాంటి బలమైన అభ్యర్థులు అయితే మీ పార్టీ నుంచి వీడుతున్నారు. అంటే ఆయన కన్నా బలమైన అభ్యర్థులు నిలబెట్టడానికి మీ దగ్గర ఉన్నారా? అమ్మా, కేశినేని నాని గారు, ఈ నానీలంతా కలిసి తెలుగుదేశం పార్టీ కోర్లుగా తయారయ్యారు అని నేను అనలేదు, ప్రజలు అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నానీలు అందరూ కూడా ఏమంటున్నారంటే కేశినేని నాని, కొడాల ఇంకొక నాని, ఈ నానీలంతా వెన్నుపోడు పార్టీలు. అయితే మీకు తెలుసో తెలీదో, మా వ్యవస్థాపక అధ్యక్షుడు, మా అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు, ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం వస్తుంది అనుకుంటున్నాను. ఆయన్నే పార్టీ రీప్లేస్ చేసింది. గుర్తు చేస్తున్నాం మళ్ళా. కాబట్టి పార్టీ ప్రజలు మాకు ముఖ్యం. పార్టీలో వచ్చే నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు శాశ్వత కార్యకర్తలు ఉంటారు. కాబట్టి మా పార్టీ 70 లక్షల సభ్యతలతో బలమైన పార్టీ, ఏ ఇబ్బంది లేదు. నాయకులు వస్తూ పోతుంటారు. ఇవన్నీ సమస్య. ఇలాంటి వాళ్ళు 100 మంది వెళ్ళినా 500 మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో ముఖ్యమంత్రులు అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కలిపి. ఇంకేది కొత్త విషయం కాదు మాకు నాయకత్వం ప్రార్థించకూడదు. నాని లాంటి వాళ్ళు పోయింది. ఆయన ప్రజారాజ్యంలో పార్టీలో ఉన్నాడు. అక్కడి నుంచి మా పార్టీలోకి వచ్చాడు. మా పార్టీలో మేము మంచి స్థానం ఇచ్చాం. వాళ్ళ కూతురికి మంచి మేయర్ పదవి ఇచ్చాం. ఇటువంటి కండిషన్ లేకుండా ఆయన నాయకుడు అభివృద్ధి చేశాం. కానీ ఆయన నిలబెట్టుకోలేకుండా ఈరోజు 3 వ్యక్తిగత విషయాలు కారణాలు పెట్టుకొని కుటుంబ తగాదాలతో పార్టీని బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లావాదేవీల విషయాన్ని మేము మాట్లాడకూడదు కూడా కాదు. కాబట్టి ఆ విషయాన్ని తమ్ముడికి ప్రయాణిస్తారని జల్సీ ఫీల్ అయ్యి తమ్ముడిని ఎన్నుకోటి పడవాలని బేషరతుగా వెళ్ళి చేశాడు. కాబట్టి దానివల్ల ఏమంటారు, దాన్ని సౌరం అయితే కానీ ఉందమ్మా. ఆయన సౌరం అయితే కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఉద్యోగం చేస్తారా, ఏ ఉద్యోగం చేస్తారా, ఏది ఇచ్చినా పని చేస్తాను దాన్ని రేపు ఏమి ఎలా పెడతారో చూస్తాం. కాబట్టి ఇటువంటి వాళ్ళు మేము లెక్క చేయము, పార్టీ కూడా లెక్క చేయదు. ప్రజా చెత్తలో చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోతాం. లెక్క కూడా చేయమంటారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు.